హైదరాబాద్ ముషీరాబాద్లో భోగి వేడుకలు ఎంతో ఉల్లాసంగా జరుగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, మనం చూడొచ్చు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగానైతే భోగి మంటలతో సంబరాలు చేసుకుంటున్నారో ప్రజలు, అదే తరహాలో హైదరాబాద్లో కూడా సంబరాలు నడుస్తున్నాయి. అయితే ముఖ్యంగా ముషీరాబాద్ కృష్ణనగర్ కాలనీలో మనం చూడవచ్చు పిల్లలు పెద్దలు అంతా కలిసి భోగి మంటలు వేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. సాధారణంగా ఈ భోగిని మనం భోగాలిచ్చే పర్వదినంగా అంతా భావిస్తారు. చాలామంది ఈ మంటలు ఎందుకు వేస్తారో తెలియక పాత వస్తువులను తగలబెట్టేందుకు ఈ మంటలు వేస్తారంటూ కూడా రకరకాల కథలైతే మనము ప్రచారంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే మనం పురాణ ఏదైతే పాత కథలు పురాణాల ప్రకారం ఒక చర్చ కూడా ఉంది. ఒక రాక్షసుడు రారూరు అనే రాక్షసుని సంహరించేందుకు ఈ ఏదైతే భోగి మంటలు వేస్తారన్న ఒక చర్చ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే గతంలో చూసుకున్నట్లయితే ఏదైతే పురాణాల ప్రకారం రారూరు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని దగ్గర నాకు అసలు చావే అనేది ఉండకూడదు అంటూ ఒక వరం తీసుకోవడం, అయితే అలాంటి వరాలు అంటే చావే లేకుండా ఉండేటువంటి వరాలు ఉండవు, కండిషన్గా ఉంటాయంటే 30 రోజుల పాటు ఎవరైతే ఆవు పేడతోటి గొబ్బెమ్మలు చేసి నన్ను భోగి రోజు కాలుస్తారో ఆ మంటలో నన్ను తోసేస్తే మాత్రమే నేను చనిపోయే విధంగా ఏదైతే వరం ఇవ్వాలని కోరడం, దానికి అనుగుణంగా బ్రహ్మదేవుడు వరం ఇవ్వడం. అయితే అలాంటి సందర్భమే ఆ రారూరు అనే రాక్షసుని చంపేందుకే ఈ భోగి మంటలు వేస్తారన్న ఒక చరిత్ర కూడా నానుడు కూడా ఉంది. అయితే దీన్ని సైంటిఫిక్గా కూడా ఉంటాయి. ప్రతి హిందూ పండుగల్లో ప్రతిదానికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది. ఈ రోజు చూసుకున్నట్లయితే భోగి అనే రోజు దక్షిణాయనం నుండి సూర్యుడు చివరి రోజు కావడం, రేపటి నుండి సూర్యుడు ఉత్తరాయణంలో వెళ్తూ ఉంటాడు. ఈ టైంలో ఇటు చలికి ఏదైతే వేడి రేపటి నుండి వేడి కూడా స్టార్ట్ అవుతుంది. దానికి అనుగుణంగా ఈ చలికాలంలో ఉన్నటువంటి ఏదైతే సూక్ష్మక్రిములు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా సంహరించేందుకు ఈ భోగి మంటలు ఉపయోగపడతాయన్న చర్చ కూడా మనం ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున కాలనీ వాసులు అయితే పాల్గొంటున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే తరహాలో సంబరాలు కొనసాగుతున్నాయి. థ్యాంక్ యూ అజయ్.